ముందుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా మీ అందరి ఆశీస్సులతోటి, పూజలతోటి, భగవంతుడి ఆశీస్సులతోటి ఆయనకి జరిగిన చికిత్స పూర్తి స్థాయిలో విజయవంతంగా అయిందనే సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ఈరోజు బాంబేలో పవన్ కళ్యాణ్ గారు డిశ్చార్జ్ అవుతున్నారు హాస్పిటల్ నుంచి. ఆ విషయం ముందుగా మీ అందరికీ, పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే తన ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని 2-3 రోజుల్లోనే మంగళగిరికి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాం అనే విషయం ఆయన ప్రస్తావించారు. మీ అందరు కూడా అదే విషయం తెలపమన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో, మీ అందరి అభిమానంతో ఆయన ఒక డీటెయిల్గా జరిగిన సర్జరీలు కూడా ఆయన చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న డాక్టర్స్ చూసుకోవడమే కాకుండా ప్రజలందరి కోరిక మేరకు శస్త్రచికిత్స చాలా బ్రహ్మాండంగా జరిగిందనే విషయం మీ అందరికీ ప్రస్తావిస్తూ ఉన్నాను. రెండో విషయం, రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకుడు, అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన నిన్న మరణించడం, వారికి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి వీడుకోలు పలకాలనే విషయం ఈరోజు ప్రభుత్వం నుంచి నిర్ణయించుకున్నారు. ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిలబడ్డారో, ఎన్ని అనవసరమైన సందర్భాల్లో ఎవరేమన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజానికాని కోసం, మన సమాజంలో అందరి మంచి కోసం నిలబడిన అంశంలో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనందరం కూడా కైకలూరు నుంచి సంతాపం వ్యక్తపరిచే విధంగా ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుందని నేను భావించి మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా కైకలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించడమే కాకుండా నిండు మనసుతోటి స్వాగతం పలికిన మన జన సైనికులు, వీర మహిళలు, మన పార్టీ నాయకత్వం అందరికీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు వేదిక పైన శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు జయమంగళం గారు, శాసన సభలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన మన ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులు, పక్కనే ఉందంటే ఆయన ఆఫీస్ నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు మన నాయకర్ గారి గురించి. ఆయన కూడా జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రస్థానం చేసుకుంటూ మత్స్యకార విభాగానికి ఆయన చైర్మన్గా, పార్టీ గతంలో చేసిన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనతో పాటు పాలుపంచుకున్న నాయకుడు నాయకర్ గారు. వీరితో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా ఒక చిత్తశుద్ధితోటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఆ సభ విజయవంతం జరగాలి, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది అనే ఒక ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మీ అందరికీ సుపరిచితులు కేకే గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉండడం,
వీరితో పాటు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకోవాలంటే ప్రతి జిల్లాకి మనకు ఒక అధ్యక్షుడిని నియమించుకుంటూ అందులో భాగంగా కృష్ణా జిల్లాకి మన రామకృష్ణ గారు, పశ్చిమ గోదావరి జిల్లాకి మన గోవింద్ గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఎంతోమంది కృషి చేశారు ఈ సమావేశానికి. తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా బాంబేలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో 3 రోజులు ఉండడం, కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఆలోచన కొంతమందిలో ఉన్నా కూడా ఈ కార్యక్రమం రూపొందించింది పవన్ కళ్యాణ్ గారు. దీని వెనక ఆలోచన ఏంటనేది నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒక ప్రయత్నం చేయడమే కాకుండా మేము ఈరోజు వేదిక పైన కూర్చున్నామంటే అది కేవలం మీ అందరి వల్లనే, మీ కృషి వల్లనే, మీ పట్టుదల వల్లనే. మీరు ఏ విధంగా ఆ రోజు మన జనసేన పార్టీ జెండా మోసారో, ఏ విధంగా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా నిలబడ్డారో, ఆ ప్రస్థానంలో భాగమే ఈరోజు మనం కైకలూరులో ఇటువంటి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మనం అధికారంలో వచ్చిన తర్వాత కూటమిలో మనకి బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వాటి గురించి మీకు తెలుసు. వాటితో పాటు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా ఎదగాలి అనే ఆలోచనతోటి ఈ సభ ఏర్పాటు చేశారు. కొన్ని కార్యక్రమాలు మనం బహిరంగంగా చేసుకుంటాం, కొన్ని మనం 4 గోడల మధ్యనే చేసుకుంటాం. 4 గోడల మధ్య చేసుకుంటాం అంటే రహస్యం కాదు. ఆ కార్యక్రమం చేయాల్సి ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే, మీరు ఈ ప్రస్థానంలో మీరు కష్టపడి ఏ విధంగా పనిచేశారు, మీకున్న అనుభవాలు ఏంటి, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా మన పార్టీకి మంచి పేరు వస్తుంది, ఏ విధంగా కొన్ని సమస్యలు మన నాయకులు, మన కార్యకర్తలు, మన వీర మహిళలు, మన జన సైనికులు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యలు ప్రస్తావించుకోవడానికి కోసం మీకు కూడా అవకాశం కల్పించాలి. మా బాధ ఏంటో ఎవరు వినడం లేదు, పట్టించుకోవడం లేదనే మీ వాదన, మీ బాధ పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు మొట్టమొదటి సంవత్సరం మీ అందరికీ తెలుసు, కేవలం 60,000తో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 నుంచి 1,00,000 వరకు వచ్చాం, 1,00,000 నుంచి 11 లక్షల వరకు వచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి సహకారంతో మొన్న జరిగిన సాధకులు ఏ విధంగా కష్టపడి పనిచేశారో, కైకలూరు నుంచి సుమారు 154 మంది సాధకులు క్షేత్రస్థాయిలో పర్యటించి 12,400 సభ్యత్వం కైకలూరు నియోజకవర్గానికి చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే సత్తా మీ అందరి కృషి వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, సాధకులన్నా లేదా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. దీంట్లో స్వార్థాలు ఉండవు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా మన పార్టీలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడడం తప్ప, ఒక కార్యక్రమం చేస్తే మనకు ఓట్లు వస్తాయి లేదా ఒక వర్గం మనకి దగ్గర అవుతుందనే ఆలోచనతో మనం ఏనాడు కూడా చేయలేదు కార్యక్రమాలు. ఆ సిద్ధాంతాలు, ఆ విలువలు, రాజకీయాలంటే ఈ విధంగా ఉండాలి, ఆ తేడా తెలియడానికే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీని స్థాపించి ఇంత దూరం తీసుకురాగలిగారు. ఆ రోజులో ఎవరు కూడా ప్రభుత్వంలో మనం భాగస్వాములు అవుతామనే నమ్మకం లేదు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం. ఆయన ఏ విధంగా మమ్మల్ని నిలబడమంటే ఆ విధంగా నిలబడతాం, పార్టీ కోసం కష్టపడతామని మన జన సైనికులందరూ కూడా ఆ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అభిమానం, అదే నమ్మకం, అదే పట్టుదలతోటి పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది, అర్థం చేసుకోవాలని మనం చేసేది ఏంటంటే, నేను ఒక 5 నిమిషాలు దాదాపు నేను మాట్లాడిన తర్వాత మీ అందరితోటే మాట్లాడిస్తాం. మీ అందరితోటే మేము ఒక ముఖాముఖి కార్యక్రమం, ఒక చర్చా వేదిక, దానికోసమే ప్రత్యేకంగా ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను ఇందాక అన్నట్టు పార్టీని ఏ విధంగా మనం ప్రజల్లోకి ముందు తీసుకువెళ్దాం, ఎటువంటి సమస్యలపైన మనం ఇబ్బంది పడుతున్నాం. కూటమిలో సహజంగా చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి భూతద్దంలో చూపిస్తారు. పత్రికల్లో ప్రత్యేకంగా మన సోదరులంతా ఇక్కడ ఉన్నారు, వారు కూడా వారి బాధ్యత అనుకోండి. కానీ పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలకు బదులుగా పర్సనల్గా జరిగే కార్యక్రమాలను కూడా
ఒక్కొక్క సందర్భంలో పార్టీకి అంటగడుతూ ఉంటారు. మొదటి రోజు నుంచి కూడా మీరు ఒకసారి తిరిగి చూడండి. మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన వీర మహిళలపైన కొంతమంది కించపరుస్తూ సోషల్ మీడియాలో విపరీత ధోరణి తీసుకుంటే బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రిలో ఉపన్యాసం ఇస్తూ మా సొంత కార్యకర్తలు పొరపాటు చేసినా కూడా మీరు వెళ్ళి వాళ్ళపైన జిల్లా ఎస్పీ గారితో కేసు నమోదు చేయమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి. మహిళల్ని గౌరవించుకునే హక్కు, మహిళల్ని చూసుకోవాల్సిన బాధ్యత, వారి భద్రత విషయంలో ఏ విధంగా మనం మన సమాజంలో వారికి పెద్దపీట వేస్తామో దాని గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా ద్వారా మనకి అందరికీ కూడా అర్థమవుతోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కలిసే చేసుకుంటాం, ఒక కుటుంబంలాగా చేసుకుంటాం. మనం ఇక్కడ ఒక నాయకత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం, గ్రూపులకి ప్రాధాన్యత ఇచ్చాం అనే భావన దయచేసి ఎవరిలో కూడా కలగకూడదు. జనసేన పార్టీలో ఏ గ్రూపు ఉండదు. జనసేన పార్టీలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వర్గం తప్ప వేరే వర్గమే ఉండదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అభిమానంగా కొంతమంది కష్టపడి ముందుకొచ్చి స్వార్థం లేకుండా వాళ్ళు సంపాదించుకున్న 4 రూపాయల్లో పాపం ఫ్లెక్స్ కట్టుకుంటారు, 10 మంది కలిసి బైక్ ర్యాలీలు చేస్తారు, అభిమానంగా దండలేస్తారు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనం ఒకరు నచ్చితే, మన పార్టీ కార్యక్రమాలు నచ్చితే మనం అందులో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇక్కడ ఒక పదవి కోసమో లేదా ఒక వర్గం కోసమో రేపటి రోజున ఇక్కడ నాకే పట్టు వస్తుంది, నా వల్లనే ఇక్కడ పార్టీ నిలబడిందనే భావన రాకూడదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మీ అందరికీ తెలుసు ఓటు ఎంత విలువైందో. క్షేత్రస్థాయిలో మనం పర్యటించి ఇంటింటికి వెళ్ళి ఆ రోజు మనం 3 జెండాలు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నప్పుడు ఎటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేశారో మీకు నేను గుర్తు చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో మనకు బలమైన చోట కూడా మనం సీట్లు వదులుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రావాలి, ప్రజలకి మనం మేలు చేయాలి, జనసేన పార్టీ ఇందుకోసం కృషి చేస్తుంది, ఒక అంకిత భావంతో మనం నిలబడతాం, ఓటు చీలనివ్వను అని ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి కోసం ఆ రోజు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కైకలూరులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి విజయం కోసం మీ అందరూ కూడా ఎంత కృషి చేశారో మా అందరికీ తెలుసు. అటువంటి సందర్భం ఈరోజు వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఆ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ప్రతి నెల పర్యటించినప్పుడు కూడా మన నాయకులు కలుస్తూ ఉంటారు. కైకలూరు నుంచి కొంచెం తక్కువ, ఎందుకంటే మీలో మీకు ఒక సఖ్యత రావాలి, మీలో మీకు ఒక బలమైన ఆలోచన రావాలనే ఒక ప్రయత్నంతో నేను గర్వంగా చెప్తున్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ కార్యక్రమం మీకే ఆ గౌరవం తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచే ప్రారంభించమన్నారు. కైకలూరు నుంచి ప్రారంభించమన్నది కూడా దానికోసమే. ఎందుకంటే కార్యకర్తల్లో అటువంటి భావన రాకూడదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన రాకూడదు, ప్రభుత్వంలో జరగాల్సిన కార్యక్రమాలు పనులు మాకు జరగడం లేదనే భావన, ఆవేదన మీలో ఉండకూడదు. ప్రభుత్వమే కాదు పార్టీలో కూడా మా గురించి ఎవరు కూడా వినడం లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలనే భావన మీలో రాకూడదనే ఆలోచనతోటి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంపించారు. కొన్ని సమస్యలు ఉంటాయి, కైకలూరులో కొన్ని సమస్యలు వచ్చినాయి, కానీ మేము పట్టించుకోలేదని మాత్రం మీరు అనుకోబాకండి. కొన్ని తెలిసే విధంగా పట్టించుకుంటాం, కొన్ని ఇమీడియట్గా ఫోన్లు చేసి మాట్లాడి నాయకత్వాన్ని పంపించి ఎవరు కూడా పొరపాటు చేయకూడదనే భావనతోటి సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం. ఒక పార్టీ నిర్మాణం అనేది ఒక రోజులో అయిపోదు. పార్టీ ప్రస్థానం కూడా ఈరోజు 12 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోగలిగాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అంటే దాని వెనుక ఎంత కృషి ఉండిందో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో, అయినా కానీ ఏ విధంగా ఆయన బలంగా ఒక రాయిలాగా నిలబడి ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం జనసేన పార్టీని ఏ విధంగా ప్రజల్లో తీసుకొచ్చారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సంస్థాగతంగా మనం అందరం కూడా చేయాల్సిన ముఖ్యమైన అంశాలు నేను మూడు ప్రస్తావిస్తాను. ఒకటి, మనం ప్రజలతో మమేకం అవ్వాలి. ఖచ్చితంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఇంటింటికి మనం తెలుసుకోవాలి, వాళ్ళ సమస్య ఏంటో మనకి అవగాహన రావాలన్నప్పుడు మీరు పర్యటిస్తేనే ఆ సమస్య మీకు అవగాహన వస్తుంది. కేవలం పత్రికలు చదవడం వలన
లేదా నాకే తెలుసు అని కొంతమంది నాయకులు ఏ విధంగా మాట్లాడతారో మీరు చూశారు. అది పొరపాటు. క్షేత్రస్థాయిలో ఎంత పర్యటిస్తే మనకి అంత పరిజ్ఞానం పెరుగుతుంది. రాజకీయాల్లో అనుభవం కన్నా మించింది ఏం లేదు. అనుభవం ఉంటేనే మనం రాజకీయాల్లో ఎదగలుగుతాం, అటువంటి నాయకత్వం చూపించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ముందుగా మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని అందరూ నేను కోరేది. ఎందుకంటే మనం ఇక్కడ శాసనసభ్యుడిగా మనం బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసుకున్నా మనం చేసే కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎన్డీఏలో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కూడా ఎంతో ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోబాకండి, విమర్శించకండి. విమర్శించాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మనం ముందుగా మాట్లాడుకుందాం. ఒక వ్యవస్థ ఉంది మనకి పార్టీలో. ఈరోజు కూడా ఈ కార్యక్రమం అయిపోగానే సాయంత్రం 4 మాకు ఎన్డీఏ కూటమి సమావేశం విజయవాడలో ఉంది. నేను హరిప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున అక్కడ మాట్లాడతాం. 3 పార్టీల నుంచి అక్కడ ప్రతినిధులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలపైన, చిన్న చిన్న విభేదాలు ఎక్కడనున్నా, చిన్న చిన్న సమస్యలు ఎక్కడనున్నా వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయాలి, నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా చేయాలని దానిపైన ఎప్పుడు కూడా మేము చర్చించుకుంటూనే ఉంటాం. వీటితో పాటు మీ పర్యటనలో భాగంగా మీకు వస్తున్న సమాచారం, మీకు ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ఏదైతే మార్పు కావాలని కోరుకుని మన అందరినీ ఆ విధమైన మెజార్టీలతో గెలిపించారో వాటిని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండండి. ఎందుకంటే మనలో మనకే గ్రూపులు ఉన్నాయనే భావన కలిగిస్తే ఎవరితో మనం మాట్లాడగలుగుతాం చెప్పండి. దానికోసమే ఈ సమావేశం. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఈ ఒక్క అంశం మీరు మన వాళ్ళందరికీ జాగ్రత్తగా చెప్పండి. ముందు మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి. మనకి ఎక్కడ కూడా మన నాయకత్వంలో లోపం ఉందనో, మనకి వర్గాలు ఉన్నాయనో, మనకి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మనం కలిసి లేవనే భావన మాత్రం మన కార్యకర్తలు ఎక్కడ కూడా రాకూడదనే విషయం ఆయన పదే ప్రస్తావించారు. అది చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్య పైన నిలబడాలి. మనం ఒక అవగాహన తెచ్చుకుని అక్కడ పొరపాటు జరుగుతుంటే పొరపాటు జరుగుతోంది, మంచి జరుగుతుంటే మంచి జరుగుతోంది అని వివరించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. దానికోసమే ఈ చర్చా వేదిక, దానికోసమే ఈ సమావేశాలు. ఎందుకంటే ఎప్పుడైతే సాధకుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మీ ద్వారా సభ్యత్వ కార్యక్రమం చేద్దాం, ఉద్యమీ సభ్యత్వం అనే విషయం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళినప్పుడు, దాని తర్వాత ప్రతి పార్లమెంట్కి ఒక అబ్జర్వర్ని వేసి, అందులో చాలామంది మన గౌరవ శాసనసభ్యులు అందరూ పాల్గొన్నారు, ప్రతి పార్లమెంట్కి ఒక అబ్జర్వర్ని వేసి నాయకర్ గారు నెల్లూరుకి వెళ్ళారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు మచిలీపట్నం పార్లమెంట్ చూసుకున్నారు, మనకి ధర్మరాజు గారేమో చిత్తూరు జిల్లాకి వెళ్ళారు. ఆ విధంగా మన నాయకత్వం అనేక జిల్లాలకు వెళ్ళి స్థానిక నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకుని పోయే విధంగా వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణతో పాటు మీరు పార్టీకి ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు, పూర్తి స్థాయిలో మీ సమయం ఇవ్వగలుగుతారా, వాటిపైన మీకు అవగాహన ఉందా, మన విభాగాల్లో, మన మహిళా విభాగంలో మీరు పాల్గొంటారా, యువత విభాగంలో పాల్గొంటారా, రైతాంగానికి సంబంధించిన అంశాలపైన పాల్గొంటారా, దేనిపైన మీరు ఆసక్తి చూపిస్తారనే విషయం తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నంలో కైకలూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2000 దరఖాస్తులు ఆ స్వీకరణ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ చర్చా వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలి, మీ దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి, మీరు చెప్పిన అంశాలని కూలంకుషంగా వినాలి. అదే నాయకత్వం అంటే అని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా చెప్పి పంపించడం జరిగింది. ఉపన్యాసాల కోసం కాదు, మీ అభిప్రాయ సేకరణ కోసం, మీలో ఉన్న ఆలోచనలు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఈ చర్చా వేదిక. జనసేన పార్టీలో ఎప్పుడు కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉంటాం. తొందరపడి ఒక్కో చోట చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని దానిపైన మనం పబ్లిక్లో కానీ ప్రైవేట్గా కానీ మాట్లాడాల్సిన అంశాలు కాదు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కోరేది ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళకి
ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి మనం ఆ విధంగా అండగా నిలబడాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలని ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మనకి మండలాధ్యక్షులు ఉన్నారు, 4 మండలాలు ఉన్నాయి మన కైకలూరులో, 4 మండలాధ్యక్షులు ఉన్నారు. కానీ 4 మండలాధ్యక్షులు కూడా ఎటువంటి బాధ్యత తీసుకోవాలి, ఏ విధంగా పార్టీకి బలోపేతం కోసం మీరు కష్టపడి తిరగాలి. ఎందుకంటే అది కీలకమైన పదవి. ఒక జిల్లా అధ్యక్షుడైనా, ఒక మండలాధ్యక్షుడైనా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించాలి పార్టీ కోసం. పార్టీ సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ఆ నాయకత్వం నిలబడాలి. స్వార్థం కోసం చేసే ప్రయాణంలో మనం ఆ విధంగా రాజకీయాల్లో ఎదగలేం. దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు విమర్శించడం అని కాదు, మనం ఏ విధంగా పని చేసుకుంటున్నామని మన పనితీరు గురించి మనం బేరేజ్ వేసుకోవాల్సిన సందర్భం ఇది. దాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిలో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది, చూసింది ఒక ముఖ్యమైన అంశం నేను ప్రస్తావిస్తాను. ఆయన కేవలం మన అందరినీ కూడా ఇన్స్పిరేషన్గా నిలబడే నాయకుడే కాదు, ఉపన్యాసాల కోసం పరిమితమైన నాయకుడు కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారిలో చాలా కష్టపడి చదువుకునే మనస్తత్వం ఆయనలో ఉంది కాబట్టి అంశాలపైన పరిజ్ఞానం పెంచుకుని ఆ జ్ఞానం మీ అందరికీ పంచే విధంగా నిలబడిన ఏకైక నాయకుడు మనకి మన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్స్పిరేషన్, హీ ఆల్సో వాంట్స్ యూ టు అండర్స్టాండ్ హిజ్ విజ్డమ్. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆయనకు వచ్చిన అనుభవాలు 10 మందితో చర్చించిన తర్వాత, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని దానిపైన మాట్లాడుతూ ఉంటారు. మొన్న జరిగిన 15 రోజుల క్రితం జరిగిన సంఘటనలో కొంతమంది ముందుగా ఏమనుకున్నారంటే ఏదో ఆవేశంగా తొందరపడి మాట్లాడుతున్నామేమో, పార్టీ నుంచి ఒక స్టాండ్ తీసుకున్నామో అని భావించారు. సోషల్ మీడియా గురించి నేను ప్రస్తావిస్తున్నాను. కానీ మీరందరూ చూశారు దాని వెనక ఎంత కుట్ర ఉంది, ఏ విధంగా రాజకీయంగా మనం దెబ్బ కొట్టడానికి కోసం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేయడానికి కోసం ఎంత దుర్మార్గంగా ఆలోచించారో మీ అందరూ చూశారు. రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ గారు అన్ని సందర్భాల్లో మాట్లాడతారు, మన హక్కుల గురించి మాట్లాడతారు. ప్రాథమిక హక్కులు ఏంటి, మన స్వేచ్ఛ ఏంటి, మాట్లాడుకునే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఎందుకు వచ్చింది మనకి అనేది కూడా మీ అందరు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు ఆయన అనేక సందర్భాల్లో. దానికి కారణం ఇదే. మనకి రాజ్యాంగంలో ఆ స్వేచ్ఛ కల్పించేంత మాత్రాన మనం దాన్ని ఇష్టానుసారంగా వాడుకొని సమాజంలో విచ్ఛిన్నం చేసే విధంగా, 10 మందిలో తగాదాలు పెట్టే విధంగా, వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ చేసే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా మనం దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, దానికోసం నిలబడాలి, మన హక్కుల కోసం. ఆ ఆలోచన మీలో రావాలనే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఈ 4 రోజుల నుంచి అని ఈ సందర్భంగా నేను మీకు మనస్ఫూర్తిగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ కూడా సంఘటనలు జరిగినాయి గతంలో. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మీరు ఎందుకు వెళ్తారు పోలీస్ స్టేషన్ మీరు చెప్పండి. నిజంగా మీరు ఇబ్బంది పడ్డారు, అన్యాయంగా నన్ను ఒక కేసులో ఒక విషయంలో నా గురించి అక్కడ ఒక వ్యక్తి నా మీద దాడి చేశాడనో లేదా నాకు సమస్య సృష్టించాడన్న భావన మీకు ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ అనేది ఒక వ్యవస్థ, అక్కడ ఒక అధికారి కాదు. ఆ వ్యవస్థ పైన నమ్మకంతో రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కుల్ని మీరు కాపాడడానికి కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఒక పోలీస్ స్టేషనే కాదు, వ్యవస్థ మొత్తం నిలబడాలి. అటు జ్యుడిషియరీ నిలబడాలి, ఇటు ప్రభుత్వం నిలబడాలి. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరైతే నాకు బాధలో ఉన్నానో పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు అండగా నిలబడాలి ప్రభుత్వం అనే భావనతోటి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ బాధ్యత మనది, మాది. మీ అందరం కూడా లా మేకర్స్గా ప్రభుత్వంలో ఈరోజు చట్టాలు తీసుకొచ్చే బాధ్యత మాపైన ఉంది కదా. శాసనసభలోను శాసన మండలిలోనూ మేము మీ అందరి కోసం నిలబడాలి. దానికోసమే జనసేన పార్టీ చేసిన పోరాటం 4 రోజుల నుంచి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మ్యాజెస్టీ ఆఫ్ లా అంటే చట్టం పైన ఉన్న గౌరవం పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకెవరికి కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదు. మనస్ఫూర్తిగా నమ్ముతారు ఆయన. మనకున్న హక్కుల్ని, రాజ్యాంగం మనకు కల్పించిన విషయాల్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రాథమిక హక్కులను కూడా మనం కాపాడుకోలేకపోతే దేనికోసం మన రాజకీయ ప్రస్థానం అనేది ఆయన చెప్తూ ఉంటారు. దాన్ని మీరు నిలబెట్టండి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వ్యవస్థలో రకరకాల మనుషులు వస్తారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఏ విధంగా 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. వ్యవస్థల్ని కూల్చేశారు, వ్యవస్థల్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. వ్యవస్థల ద్వారా తరతరాల నుంచి మనం నిర్మాణం చేసుకున్న ఒక అద్భుతమైన ఒక వ్యవస్థని కూలగొట్టే విధంగా వాళ్ళు పనిచేశారు తప్ప వ్యవస్థ నిర్మాణం కోసం వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేదు. జనసేన పార్టీలో నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కోరింది ఈ చర్చా వేదిక ద్వారా
మీ అందరిలో కూడా ఈ భావన రావాలి. సందర్భం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు సామాన్యుడి కోసం మనం పోరాటం చేయాలి, నిలబడాలి. ఎంతటి వారైనా సరే పొరపాటు చేసినప్పుడు మనం వాళ్ళ కోసం, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కోసం మనం క్షేత్రస్థాయిలో అవగాహన తెచ్చుకొని పోరాటం చేయాలి. మామూలు పోరాటం కాదు. చట్టాలపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి, హక్కులపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి, రాజ్యాంగం పైన మీరు అవగాహన తెచ్చుకోవాలి. దానికోసమే ఈ చర్చా వేదిక. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత మనందరం కూడా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి కొన్ని మర్చిపోయి ఉంటాం. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం ఇద్దామని ఆ రోజు మనం ప్రారంభించుకున్న మన యాత్ర. చాలా ప్రాంతాల్లో మన ఆపారు. మీటింగ్లు జరుపుకునే వాళ్ళు కాదు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. బాధితులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని అటువంటి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వెళ్తానంటే పోలీసులు వెళ్ళి బెదిరించేవాళ్ళు. ఎంత దుస్థితి అంటే ముఖ్యమంత్రి గారి, అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల్లో 6 ఆత్మహత్య చేసుకుంటే 4 మేము ఆహ్వానించి ఆ రోజు చెక్కులు ఇవ్వాలి ₹1,00,000 చొప్పున అంటే 3 రానిచ్చారు. మిగతా వాళ్ళని ఊరు వదిలి పారిపోమన్నారు ఆ రోజున పులివెందల్లో. అటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ రోజున. అయినా కానీ సిద్ధవటంలో ఒక అద్భుతమైన మీటింగ్ జరిపి మనం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కౌలు రైతుల కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ₹5 కోట్ల విరాళం ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన జన సైనికులందరూ కూడా నిలబడి మనం దాదాపు 1000 మంది కుటుంబాలకి మనం ₹1,00,000 చొప్పున ఆదుకుంటూ కార్యక్రమం చేశాం. కైకలూరులో కూడా నాకు గుర్తున్నంత వరకు దాదాపు 4 కుటుంబాలకి ఆ రోజున ₹1,00,000 చొప్పున మనం ఇచ్చి ఆదుకోగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేశాం. రోడ్లు ఏ విధంగా ఉండేవి గతంలో ఒకసారి మీరు ప్రయాణం చేసినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి. రాగలిగే వాళ్ళం అసలు ఈ ప్రాంతానికి? ముదినేపల్లిలో మనం వారాహి యాత్ర చేస్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాం అక్కడ రావడానికి. ఏ విధంగా మనని బెదిరించారు, పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారు. ఆ రోజున మీటింగ్ జరపనివ్వకూడదని ఏ విధంగా ప్రయత్నం చేశారు. ఏ విధంగా పార్టీని ప్రతి అంశం పైన కష్టపడి ముందు తీసుకెళ్ళామో మీకు గుర్తు చేస్తున్నా. పర్యావరణం గురించి మన సిద్ధాంతాల్లో మనకు ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, కానీ అభివృద్ధిని మనం ఎక్కడ కూడా ఆటంకం కలగనీయకూడదని అటువంటి సుదీర్ఘమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయానికి ఆ రోజుల్లో కావాలని కొంతమంది కొల్లేరు విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఆపాదిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, క్యాబినెట్ సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి గారి సమావేశాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రజలకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయానికి ఏనాడు కూడా ఆయన సమర్థించలేదు, చెయ్యరు కూడా అని ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను. ఎస్, ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చాలామందికి వాళ్ళ జీవనోపాధి కోల్పోకూడదు. వీలైతే ఆ కాంటోర్ లెవెల్ని మనం తగ్గించగలుగుతామా? సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి, నిపుణుల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో మరొక్కసారి మనం ఇక్కడ కష్టపడి మత్స్యకారు సోదరులు, అదేవిధంగా ఎవరైతే ఆక్వా ఫార్మర్లు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాక 100% ఆ నిర్ణయానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటున్నారు తప్ప కావాలని కొంతమంది గ్రామాల్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను మీ అందరూ కూడా చెప్తున్నాను. ఏ నాడు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి, ఖచ్చితంగా జీవనోపాధి కోసం ఈ ప్రాంతం నుంచి వలసలకి వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఈ ప్రాంతంలోనే మనం అవసరమైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలి, అవసరమైతే మనం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి, ఒక నిబద్ధతతోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడారు తప్ప వేరే ఆలోచనతో కాదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. వీటితో పాటు మీ అందరూ కూడా ఈ సమావేశంలో నేనే స్వయంగా మీ దగ్గరికి వస్తాను, మీకు మైకులు ఇస్తాను. మీరు చెప్పండి, మీ సలహాలు చెప్పండి, మీ సూచనలు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అది ఏ విధంగా పొరపాటు జరిగింది, దాన్ని ఎట్లా సరిదిద్దుకుందాం అన్న విషయం కూడా తప్పకుండా మీరు ప్రస్తావించండి. ఆ ధైర్యం నింపడానికి కోసమే, మీలో ఆ డిబేటు, ఆ విధమైన ఆలోచన మాట్లాడాలి అనే భావన మీలో కల్పించడానికి కోసమే చేస్తున్న ఈ ప్రస్థానం. అంతే తప్ప మేమేదో మైకులు తీసుకుని ఒక హడావడిగా ఒక అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయే సందర్భం కాదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈరోజు కైకలూరుతో ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి నేను ఉపన్యాసంలో ఆ విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ముందుగా నేను మాట్లాడుతున్నాను.
ఇటువంటి కార్యక్రమం ద్వారా, ఈ చర్చా వేదిక ద్వారా, పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేసిన ఈ చర్చా వేదిక ద్వారా మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం నిలబడదాం, ఎవరికి ఏ ప్రాంతాల్లో బలం ఉంది, ఏ విధంగా మీరు రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారు, దానికోసం మీరు చేసిన కసరత్తు ఏంటి, ఒకళ్ళు ఎంపీటీసీగానో, ఒకళ్ళు జెడ్పీటీసీగానో, ఒకళ్ళు కౌన్సిలర్గానో, ఒకళ్ళు వార్డు మెంబర్గానో, మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఏ విధంగా మనం పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నాం, దానిపైన మీలో మీకు ఒక ఆలోచన రావడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. నిలబడదాం. సందర్భం వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. సంక్షేమంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో ముందుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అదేవిధంగా ముందుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్లో ఈరోజు ఎంత గర్వంగా మనం భారతదేశంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లారో పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కూడా చూశారు. ఏ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం, పల్లె పండుగ అంటే నిజమైన పండుగ వచ్చేటట్టు ఆయన చేసిన కృషిని మనందరం కూడా అభినందించాలి. మనస్ఫూర్తిగా ఈ సందర్భంగానే మీకు మనవి చేస్తున్నాను. గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట చేపట్టి ఏ విధంగా అక్కడ కూడా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు కూడా బీటీ రోడ్లు చిన్న చిన్న గ్రామాలకి వాళ్ళకి మొట్టమొదటిసారి ఒక ధైర్యం నింపే విధంగా మేము కూడా భారతదేశంలో ఒక స్థానం కలిగిన ఒక వ్యక్తులుగా మేము నిలబడిపోతున్నాం అనే ఒక మంచి ఆలోచన వాళ్ళు వచ్చేటట్టు ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేసుకోవాలి. నిలబడండి. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు కూడా కేవలం మీ వ్యక్తిగతంగా మీకు రావాల్సిన ఐడెంటిటీ కాదు, తప్పులేదు దాంట్లో. నేను ఇది కూడా చెప్తాను అనేక సందర్భాల్లో. పార్టీలో మీరు కష్టపడి పనిచేస్తున్నారంటే ఒక పదవి కోసం మీరు చేయాలి కూడా. మీరు కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. రేపటి రోజున నేను ఒక డైరెక్టర్ అవుతానో, ఒక చైర్మన్ అవుతానో, ఒక జెడ్పీటీసీ అవుతానో, ఒక ఎంపీటీసీ అవుతానో, మీలో కూడా ఉండాలి ఆ భావన. ఎందుకంటే లేకపోతే మనం ఒక సుదీర్ఘమైన ప్రస్థానం మనం చేయలేం. మీలో ఉన్న ఆ వ్యక్తిగతంగా మీలో ఉన్న ఆ పట్టుదలని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు నిలబడినప్పుడే పార్టీని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే అంతిమంగా ఎవరికి ఓటు వేయాలనేది ఓటర్కే మనం వదిలేస్తాం. ఓటరే మనని గుర్తిస్తారు. కానీ ఓటర్ మనసులో నంబర్ 1 స్థానం మనకి ఉండాలంటే మనందరం కూడా కష్టపడి ఒక ఐక్యతతోటి కష్టపడి పనిచేసుకోవాలి. మన మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన గ్రామాధ్యక్షులు, పట్టణాల్లో ఉన్న వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, టౌన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి ప్రజల్లో. ఆ ప్రజల్లో ఉన్న సమస్యల్ని మనం అర్థం చేసుకుని పెన్షన్లు కావచ్చు, ఇల్లు కట్టుకునే కార్యక్రమం అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, తాగునీటి సమస్యలు ఉండొచ్చు, లేదా వారి ఇంటి ముందు ఒక దీపం వెళ్ళడం లేదనే సమస్య కూడా రావచ్చు మీ దృష్టికి. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ వెళ్తే మన పర్యటనలో భాగంగానే అది బయటకు వస్తుంది తప్ప మనం ఒక ఆఫీస్లో కూర్చుంటే మాత్రం మన దృష్టికి రావు. ఆ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళాలి. దానికోసం మీరు నిలబడాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా నిస్వార్థంగా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నాయకుడు ఉన్నాడు. నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రోజు 217 జియో గురించి మత్స్యకారులో ఒక అలజడి వచ్చినప్పుడు మత్స్యకార సంఘాలన్నింటినీ కూడా నీరుగార్చేసి కార్పొరేట్ సంస్థకి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. చాలామంది ఆ రోజు ఇబ్బంది పడ్డారు. కానీ ఎవరు కూడా ఆందోళన చేయలేదు. భయపడ్డారు ఆందోళన చేయాలంటే. ఆ రోజు నిలబడింది జనసేన పార్టీ మత్స్యకారుల కోసం, వారి పరిరక్షణ కోసం అని నేను గుర్తు చేస్తున్నాను. కాకినాడ నుంచి నరసాపురం వరకు ఆ రోజు పాదయాత్ర చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నరసాపురం సభలో 217 జియోని చించేసి దీనికోసం జనసేన పార్టీ నిలబడుతుంది అని ఆ రోజు ఆయన ప్రస్తావించారు. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. పార్టీలో అందరికీ కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. సమస్యల గురించి మీరు అవగాహన తెచ్చుకోండి. అప్పుడు మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకంటే మీకు అవకాశం కల్పించినప్పుడు అటువంటి అంశాలపైన మీరు మాట్లాడాలి. మత్స్యకార సోదరుల అంశాలపైన మీరు మాట్లాడాలి. ఇక్కడ ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో నేను వచ్చాను, ఈ ప్రాంతంలో పర్యటించాను. వర్షాలు వచ్చినప్పుడు రైతుల ఆందోళన ఉంటే దగ్గరుండి రోడ్డు దగ్గర 31,000 కోట్ల రూపాయల ధాన్యం మన ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కొనిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుతా ఉన్నాను. 31,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లో 95% మందికి మనం రైతులకి వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేశాం. కనీస మద్దతు ధర అనే విషయం ప్రస్తావిస్తున్నాను. గత ప్రభుత్వంలో ఏం జరిగింది చెప్పండి? 6 నెలలు 9 నెలలు చివరికి డబ్బులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వైదొలిగినప్పుడు పారిపోయారు ఆనాటి ప్రభుత్వం. 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళారు. దాన్ని అధిగమించి ఒక నమ్మకం, ఒక భరోసా మనం రైతాంగంలో తీసుకురాగలిగాం.
ఉపాధి హామీ విషయంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరొక్కసారి గతంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం బదులు బీబీజీ రామ్జీ కార్యక్రమం మొదలవబోతోంది. త్వరలోనే ప్రతి గ్రామంలో కూడా మన భారతదేశంలో 3వ స్థానం మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులన్నింటినీ కూడా మన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే బాధ్యత మీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకోవాలి, సైడ్ కాలాల నిర్మాణం చేసుకోవాలి, తాగునీటి సమస్య రాకుండా జల్ జీవన్ మిషన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్ల మన రాష్ట్రానికి మరొకసారి అవకాశం కలిగింది. దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి మనం జల్ జీవన్ మిషన్ ద్వారా మన రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయబోయే కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. తెలుసుకోండి. నేను అనేది ఏంటంటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీకు అవగాహన రావాలి. ఆ సమస్య ప్రజలు మనల్ని కోరినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర సమాచారం ఉంటే చాలా అద్భుతంగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. దానికోసం మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తున్నప్పుడు మనలో కూడా జవాబుదారితనం పెరగాలి. ఆ జవాబుదారితనం పెరిగినప్పుడే మనం కూడా రాజకీయ ప్రస్థానంలో నిజాయితీగా నిలబడగలుగుతాం. కాబట్టి చేస్తున్న కార్యక్రమాలు దయచేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ప్రజల్లోనే నిలబడండి. ప్రజల కోసమే మీరు అంకిత భావంతో పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి మీకు అందించాల్సిన ఆ సమాచారం రాజ్యాంగం గురించి కానివ్వండి, చట్టాల గురించి కానివ్వండి, మన హక్కుల గురించి కానివ్వండి, వీటి గురించి కూడా మీరు అవగాహన పెంచుకోండి. ఎందుకంటే నీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే నిన్ను ప్రశ్నించే బాధ్యత కూడా మాకు ఉంటుంది. నీకేదైతే ఆ హక్కు వర్తిస్తుందో అదే హక్కు మనకు కూడా వర్తిస్తుంది. దాన్ని మనం ప్రశ్నించడం, దానిపైన మనం బలంగా నిలబడడం మీ అందరిలో కూడా అలవాటు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కొంచెం ఓపిక పడితే వీలైనంత వరకు భోజనాలు విరామం తీసుకునే వరకు దాదాపు 2-3 గంటలు మీ అందరితో కూర్చుని మాట్లాడుకుని మీరు ప్రస్తావించిన అంశాలని మన కేంద్ర కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరూ కూడా ఉంటారు. ప్రతి సమస్య పైన మనం చర్చించుకుని మాట్లాడుకొని అందరికీ అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మాట్లాడదలుచుకున్న వాళ్ళు మీ ప్రాంతంలో మీరు కూర్చొని మీ సీట్లో మేమే అక్కడికి వచ్చి ఆ సమస్య కోసం మనం లోతుగా అవగాహన తెచ్చుకుని మాట్లాడదామనే సందర్భాన్ని తెలుపుకుంటూ, మరొకసారి తక్కువ సమయమైనా మీరందరూ కూడా వచ్చి ఎంతో ఆదరణతోటి, అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజల్లో మీరు నిలబడిన విధానం, కైకలూరు నియోజకవర్గంలో ఇంత బలంగా ఉంది జనసేన పార్టీ అని చూపించడానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు గుర్తించినందుకు భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా నిలబడే విధంగా మనం ముందు తీసుకెళ్దామని కోరుకుంటూ, చక్కటి ఏర్పాట్లు చేసిన సోదరులందరికీ పార్టీ పరంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, మాట్లాడే హక్కు కూడా అందరిలోనూ ఉండాలి. మీలో ఉన్న భావన, మీ అభిప్రాయాలు చెప్పడానికి కోసమే మేము వచ్చాం, వినడానికి కోసమే వచ్చాం. దాన్ని మీరు మనసు విప్పి మాట్లాడండి. దానికోసం ఈ కార్యక్రమాన్ని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన.